తిరుపతిలోని హోటల్ నిర్వాహకులు ఏకంగా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసినటువంటి సంఘటన రాత్రి చోటు చేసుకునింది. ప్రస్తుతం మనం ఇదే హోటల్ వద్ద ఉన్నాం. ఏదైతే ఇది తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్నటువంటి 5 స్టార్ అనేటువంటి ఈ యొక్క హోటల్. ఇందులో రాత్రి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క హోటల్కి వచ్చి తను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అయితే తను ఇచ్చినటువంటి ఆర్డర్ కాకుండా వేరే తీసుకుని వచ్చారనేసి అతను ఎందుకు ఇది తెచ్చారనేసి నిలదీయడంతో వాళ్ళు కేర్లెస్గా సమాధానం చెప్పడం, ఇందులోనూ దురుసుగా ఆయన పట్ల వ్యవహరించినటువంటి పరిస్థితి రాత్రి నెలకొందని చెప్పాలి. అయితే ఒకసారి మనం లోపల కూడా చూడొచ్చు. ఇదంతా సంఘటన అంతా కూడా పూర్తి స్థాయిలో లోపలే జరిగింది. అయితే వీరు ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఆర్డర్ తీసుకొని ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాకుండా వేరే ఆర్డర్ ఇవ్వడంతో ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే వాళ్ళు చాలా దురుసుగా ఆయన మీద చేయి చేసుకుని ఆయన మీద దాడి చేసినట్టుగా కూడా కొంతమంది తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి కూడా కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో ఆ యజమానితో పాటు ఇక్కడ పనిచేసేటువంటి మరొక ఇద్దరు కూడా ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసినటువంటి సంఘటన రాత్రి ఇక్కడ సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే సమాచారం తెలుసుకున్నటువంటి ఈస్ట్ పోలీసు వారు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఎస్ఐ మీద కూడా వీరు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయన మీద కూడా తోసేలాగా చేసినట్టుగా కూడా మనకైతే ఒక సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా లోపల సీసీ కెమెరాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందనేసి మాత్రం పోలీసులు అయితే నిగ్గుదేల్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేసు కూడా కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంతా ఆయన కనీసం నేను ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వాడిని, నేను అడుగుతున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అనేసి ఆయన మాట్లాడుతుంటే కూడా అతి దారుణంగా ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇందులోనూ ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్తో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఉన్నటువంటి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ కూతురు కూడా కన్నీటి పర్వత అయినటువంటి సంఘటన రాత్రి ఈ యొక్క హోటల్లో నెలకొందని చెప్పాలి. అయితే ఒక డిపార్ట్మెంట్లో ఉండి తన తండ్రే తప్పు చేసిన వాడిని శిక్షించేటువంటి పట్టుకునేటువంటి తన తండ్రినే ఈ విధంగా కొడుతూ ఉంటే ఎవరైతే ఆ హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు మాత్రం చాలా భావోద్వేగానికి లోనయ్యి కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఈ సంఘటన ఏదైతే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇక్కడ చోటు చేసుకునింది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా విచారిస్తే రాత్రి జరిగింది వాస్తవం. అతను కనీసం పక్కన వారు చెప్తుంటే కూడా ఎవరు చెప్పినా కూడా ఆ యొక్క యజమానులు కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి వారు ఎవరు కూడా పక్కన వారి మాట వినేటువంటి పరిస్థితుల్లో లేరు. అతి దారుణంగా వ్యవహరించారు. ఇది చాలా తప్పు అని తెలియజేసినప్పటికీ కూడా ఆ యొక్క సిబ్బంది వ్యవహరించిన తీరు మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించారంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ యొక్క సంఘటన మీద పోలీసులు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే రాత్రి దాడి చేసినటువంటి వారిని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే పూర్తి స్థాయిలో మాత్రం ఈ యొక్క హోటల్ లోపల 2 సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. దాన్ని కూడా పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సంఘటన మాత్రం ఒక్కసారిగా రాత్రి చాలా ఒక భయానకమైనటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ నెలకొందని చెప్పాలి. సరే మనం చూడొచ్చు. అయితే బయట వైపు కూడా ఉన్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ కానీ అదే రకంగా లోపల ఉన్నటువంటి 2 ఫుటేజ్లు కానీ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ సంఘటన దాడి జరిగింది మాత్రం లోపల. అయితే వెలుపల పక్క కూడా ఎవరైతే ఎస్ఐ ఇక్కడికి వచ్చి వారిని ఏదో జరిగినటువంటి సంఘటన గురించి వివరాలు అడిగితే ఆ ఎస్ఐ మీద కూడా వీరు దాడి చేసినటువంటి సంఘటన యొక్క పరిస్థితులు కూడా పూర్తిగా ఈ యొక్క సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఈ యొక్క సీసీ ఫుటేజ్ను కూడా పూర్తి స్థాయిలో సేకరించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ సంఘటన మాత్రం ఒక్కసారిగా తిరుపతిలో రాత్రి ఒక భయాందోళన కలిగించేలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పాలి. ఎందుకంటే సామాన్యుల మీదనే ఒక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ మీద ఈ రకంగా దాడి చేస్తే సామాన్యులు ఈ హోటల్కి వచ్చి ఏదైనా ప్రశ్నిస్తే ఏ స్థాయిలో వీరు దాడి చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.